ఈ రోజు ఈవినింగ్ అయితే అలా టైం పాస్ కోసం కంపల్సరీ పార్క్ అయితే వెళ్ళా. లోపలికి వెళ్ళగానే చాలా మంది ఉంటారు ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎవ్వరు లేరు, గట్టి 10 మంది కూడా లేరు. అలా కొంచెం ఫ్రంట్ నడుచుకుని వెళ్ళగానే ఇసుకలో నాకైతే పెద్ద బండరాయి కనిపించింది. దాన్ని పెద్ద స్టైల్ ఇసిరి పెట్టేద్దాం అనుకున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే అలా వ్యూ పాయింట్ చూసుకుంటూ ముందుకెళ్ళగా నాకైతే బాతు బ్రో కనిపించాడు. ఏమైంది బ్రో అలా కూర్చున్నావు అంటే లవ్ ఫెయిలియర్ అనుకుంటా, పాపం డల్గా ఉన్నాడు. ఆపోజిట్ చెట్టు కింద అయితే ఆవు పూలు ఉన్నాయి. చిన్నప్పుడు వాటి కోసం వింటానే ఉన్నాం. చింటూ కూడా పార్క్ వచ్చాడు ఫ్రెండ్స్ తోని. ఫ్రంట్ ఎక్కడ తెలియదు చూసి పారిపోతున్నాడు. ఆపోజిట్ నాకు జూ పార్క్ ఉంది. లోపల చాలా జంతువులు ఉన్నాయి, కాకపోతే అవన్నీ బొమ్మలు. పాపం ఫీల్ అయినట్టున్నారు. పార్క్ అంతా తిప్పి చూపించడానికి ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. ప్రస్తుతం జనం లేపడం వల్ల పక్కన పెట్టి పార్క్ అయితే కొత్తలో ఉన్నంత నీట్ గా అయితే లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు అనుకుంటా. వాటర్ అయితే మరీ దారుణంగా ఉంది. చెత్త చెదారం మొత్తం వాటర్ లోనే ఉంది. స్మెల్ అయితే చాలా దారుణంగా వస్తుంది. అసలు పట్టించుకోవట్లేకుండా అలా వదిలేశారు. చెప్పడం మర్చిపోయి దీని ఎంట్రీ ఫీజు అయితే 50 రూపాయలు ఛార్జ్ చేశారు. అలా పాట పాడుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. వెన్నెలైనా చీకటైనా చేరువైనా